రాకముందుకే ఇవన్నీ చేశాను. బట్ వచ్చిన తర్వాత ఇంకా కూడా నేను చెప్పాను కానీ చాలా చేస్తాను. ఈ ఊరి యొక్క రూపురేఖలు బౌండరీసే మార్చాలనే ఆలోచనతో మాత్రమే రంగంలోకి వచ్చాను. రాజకీయ అవసరాలు కాదు. నేను ఒక ఢిల్లీలో ఇమిగ్రేషన్ ఏజెంట్ని. నా ఇన్కమ్ సుమారుగా 2,50,000 ఉంటుంది నెలకు. అవన్నీ కూడా ఇప్పటికే 50 years అబవ్ ఉన్నాను. ఈ రాజకీయంలో రావడం ఏంటంటే కేవలం డెవలప్మెంట్ ఆలోచనతో వచ్చాను కానీ వేరే ఆలోచన ఏం లేదు. నాకు వచ్చే జీతం కూడా గ్రామ పంచాయతీకి అవసరాలు నిమిత్తం నేను ఖర్చు చేస్తాను. అంటే మీ ఊరు బస్సు కూడా లేదు కదా? మా ఊరికి బస్సు లేదు, కనీసం ఆటోలు కూడా సరిగా రావు. ఇవన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి? రోడ్డే. ఈ రోడ్డు మీదనే నా యొక్క మొదటి గురి. ఫస్ట్ రోడ్ శాంక్షన్ అన్నారు. శాంక్షన్ అయినా ఇప్పటికి ఈవెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న శాంక్షన్ అయింది. తర్వాత కొత్తగా గవర్నమెంట్ వచ్చిన ఇప్పటి వరకు కనీసం దాన్ని ఏం కూడా మొదలు కాలేదు. ఏదో ఒక రకంగా అడుగుతున్నాం, చెప్తున్నారు కాంట్రాక్టర్ రాలేదు, వీళ్ళ ప్రాబ్లం ఉంది అంటున్నారు. రీజన్స్ ఏది ఉన్నప్పటికీ మాకైతే రోడ్ రాలేదు. దీనివల్ల చాలా సమస్యలు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఎదుర్కోవడం మొదటి ప్రాధాన్యతగా నా వంతు కర్తవ్యం నేను చేస్తాను. గుర్తు చెప్పండి.